ఒక మనిషి తప్పు చేసినప్పుడు క్షమించడం అనేది అందరి వల్ల కాని పనేది. క్షమించినప్పుడు అర్థం చేసుకొని దానికి అంగీకారం చేసేవారు కూడా ఈ రోజులో లేరు. క్షమించేవారు లేరు. క్షమించు అని బతిలాడి తాను చేసిన తప్పు అర్థం చేసుకొని క్షమాపణ అడిగినప్పుడు క్షమించే గుణం కూడా ఎదుటి వారి దగ్గర లేకపోతుంది. తప్పు అనేది ఎలా ఉంటుందంటే తనకి కప్పి పెడతారు. ఈ సమాజంలో నేను తప్పు చేసినానని నాకు ఎలాంటి ఒక లాయర్ అవసరం లేదు, ఎలాంటి జడ్జిమెంట్ వేరే వాళ్ళు ఇచ్చే అవసరం లేదు, వేరే వాళ్ళు చెప్పే అవసరం అంతకైనా ఎక్కువ అస్సలు లేదు. ఎందుకంటే నేను తప్పు చేసిననా లేదా అనేది నా అంతరాత్మ చెప్తా ఉంటుంది, నా మనసు చెప్తుంది నేను చేసిననా లేదా. అయినా కూడా ఆ అంతరాత్మ ఒక చెప్తే ఏదైతే అంతరాత్మతో వస్తుందో, అంతరాత్మ మాట్లాడుతుందో ఈ మనిషి దానికి కూడా పక్కన నిలబెడతాడు. లేదు నువ్వు కూర్చో, చేయలేదు నువ్వు కూర్చో. తప్పు ఎవరు ఒప్పుకోరు. ఇప్పుడు నా కుటుంబంలో ఎగ్జాంపుల్ నా కొడుకు ఏదో తప్పు చేశాడు అనుకుందాం. ఇవన్నీ ఈ రోజులో ఎన్ని వాక్యాలు వింటున్నాం, కానీ కొన్ని సందర్భంలో ఇవన్నీ తీసిపడేస్తాం ఈజీగా ఇవన్నీ ఇవన్నీ వాక్యము, చర్చు, సంఘం పక్కన పెట్టు. కాదది, ఇదే కరెక్ట్, నేను చెప్పేదే కరెక్ట్. అలాంటి రోజులో మేమందరం బతుకుతూ ఉన్నాం. నిజంగానే తప్పు చేసిండైనా అని ఈ రోజులో ఎవరైనా ఉన్నారంటారా? తప్పు ఒప్పుకునేవారు ఎవరైనా ఉన్నారంటారా? తప్పు పక్కన పెట్టేసేసి ఎదుటి వారి పైన ఆగ్రహంతో గొడవలు చేయడానికి రెడీ ఉన్నారు. చాలా చూస్తున్నాను నేను, చాలా సమాజంలో చాలా చూస్తున్నా. తప్పు ఒప్పుకునేవాడు ధన్యుడంట. నేను తప్పు చేశాను. ఎంత మంచి మనసు తెలుసా? తప్పు ఒప్పుకునేవాడు